రైట్ ఇక ఢిల్లీ వెళ్దాం. ఢిల్లీ డీసీపీ ఆఫీస్ ఎదుట హై టెన్షన్ క్రియేట్ అయింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ధర్నాకు దిగారు. గత నెల 20న జెన్జీ ఆందోళనలో పెల్లెట్ గన్స్ ప్రయోగంపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అందుకు పోలీసులు నిరాకరించడంతో బాధితులతో కలిసి ఆందోళన చేస్తున్నారు. దీంతో పోలీస్ స్టేషన్ వద్ద హై డ్రామా నడిచింది. పెల్లెట్ గన్ బాధితుడు సాహిల్ లోచాబ్ తో కలిసి పిఎస్ కు వెళ్లిన రాహుల్ గాంధీ పెల్లెట్ గన్ ప్రయోగంపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ డిమాండ్ చేశారు. అందుకు పోలీసులు నిరాకరించడంతో అక్కడ రోడ్డుపై బైఠాయించారు. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద జరిగిన నీట్ మంటలు ఇంకా చల్లారడం లేదు. విద్యార్థులపై పెల్లెట్ గన్స్ ప్రయోగించడాన్ని వ్యతిరేకిస్తూ రాహుల్ గాంధీ ఫైట్ చేస్తూ ఉన్నారు. పార్లమెంట్ సమావేశాల్లో కూడా ఇదే అంశాన్ని ఆయన లేవనెత్తుతున్నారు. కేంద్ర మంత్రి అమిత్ షాతో మాటల యుద్ధానికి కూడా దిగారు. ఇక లేటెస్ట్ గా డీసీపీ ఆఫీస్ ఎదుట ధర్నాకు దిగారు రాహుల్ గాంధీ. మా ప్రతినిధి శివ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. శివ, మొదటి నుంచి కూడా పార్లమెంట్ స్తంభించినా సరే క్షమాపణ చెప్పాలి అమిత్ షా. అలాగే పెల్లెట్ గన్స్ వాడమని ఎవరు నిర్దేశించారు, ఎవరి వాడకం వల్ల, అంటే ఎవరు చెప్తే ఇవి వాడారు అన్న దానిపైననే రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారు. ప్రస్తుతం డీసీపీ ఆఫీస్ దగ్గర కూడా హై డ్రామా జరిగింది అంటున్నారు. ఒకసారి డీటెయిల్స్ చెప్పండి. ఇటు సీజేపీ నిరసన తేలిపట్టిన నిరసన వల్ల చెలో పార్లమెంటుకు పిలుపునిచ్చారు. గత నెల 20వ తేదీన ఆ సందర్భంగా పెల్లెట్ గన్స్ ప్రయోగించారు. పోలీసులు లాఠీ చార్జ్, అలాగే టియర్ గ్యాస్, పెల్లెట్ గన్స్ ప్రయోగించడం, దాంట్లో సాహిల్ అనే విద్యార్థి గాయపడ్డాడు. దీనిపైన సాహిల్పై పెల్లెట్ గన్స్ ప్రయోగం జరిగింది కాబట్టి దానిపై కేసు నమోదు చేయాలనేది ప్రధానంగా పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్కు రాహుల్ గాంధీ వెళ్లారు. కానీ వాళ్ళు పోలీసులు కేసు నమోదు చేయడానికి నిరాకరించడంతో డీసీపీ ఆఫీస్ ఎదుటే ఆయన బైఠాయించడంతో కాంగ్రెస్ శ్రేణులు కూడా భారీగా అక్కడ చేరుకుని నిరసన చేపట్టారు. అయితే కేసు నమోదు చేసే వరకు కూడా ఇక్కడ నుంచి కదిలే ప్రసక్తే లేదనేది కూడా రాహుల్ గాంధీ చేసుకోకపోవడానికి గల కారణం ఏమన్నా చెప్తూ ఉన్నారా? అంటే రీజన్స్ అనేది ఇప్పటివరకు కూడా బయటకు రాలేదు. కానీ కేసు అనేది అంటే దాదాపు పోయిన నెల జరిగింది 20వ తేదీన, కానీ ఇప్పుడు దాదాపు నెల రోజులు కావస్తుంది. కానీ ఇప్పుడు రాహుల్ గాంధీ వచ్చి కేసు పెట్టమని అడగటం ఏంటి అనేది కూడా ఇటు బీజేపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కానీ పెల్లెట్ గన్స్ ప్రయోగం వల్ల చాలామంది విద్యార్థులకు, అలాగే దాంట్లో పాల్గొన్న నిరసనకారులకు గాయాలయ్యాయి. అట్లా ఎవరు ప్రయోగించమని అడిగారు, దానికి బాధ్యత ఎవరు వహిస్తారని సమాధానం చెప్పాలి. కానీ ముందస్తుగా దీనిలో 0 ఎఫ్ఐఆర్ అయినా నమోదు చేయాలి. 0 ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదు. ఇప్పుడు కంప్లైంట్ చేయడానికి వస్తే కనీసం కంప్లైంట్ కూడా వాళ్ళు తీసుకోవడం లేదనేది కూడా రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దానిలో భాగంగానే డీసీపీ ఆఫీస్ అయితే బైఠాయించారు. ఈ కేసు నమోదు చేసే వరకు, ఎఫ్ఐఆర్ నమోదు చేసే వరకు ఇక్కడ నుంచి ఆల్రెడీ సుప్రీం కోర్టు ఆర్డర్స్ ఉన్నాయి. హై లెవెల్ కమిటీ ఒకటి ఏర్పాటు చేశారు. పెల్లెట్ గన్స్ అలాగే విద్యార్థులపై ఎలా అటాక్ చేశారు, ఎందుకు అటాక్ చేశారు అన్న దానిపైన కూడా చర్చ జరుగుతోంది. మరి 0 ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి గల చేయకపోవడానికి గల కారణాలు ఏం చెప్తున్నారు పోలీసులు? అసలు ఏం స్పందించట్లేదా? దాని గురించి ఎటువంటి స్పందన లేదనేది కూడా కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిన్ననే 5 సభ్యులతో కూడిన హై లెవెల్ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. రిటైర్డ్ న్యాయమూర్తులు, సిబిఐ మాజీ డైరెక్టర్, సిబిఐ ఇటు మేఘాలయ మాజీ డీసీపీతో ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ప్యానెల్ను త్వరలోనే వారు నివేదికను కూడా సమర్పించనున్నారు. అయితే ఇప్పుడు ఈలోపు దీనికి సంబంధించి విద్యార్థులపైన ఎఫ్ఐఆర్లకు సంబంధించి కానీ వారిపై పెల్లెట్ గన్స్ ప్రయోగానికి సంబంధించి ఇటు కాంగ్రెస్ కూడా వారికి మద్దతుగా ఫైట్ చేస్తుంది. దానిలో భాగంగానే సాహిల్ పైన జరిగిన పెల్లెట్ గన్స్ ప్రయోగానికి సంబంధించి కేసు నమోదు చేయాలని కోరినప్పటికీ కూడా కేసు నమోదు చేయడం లేదు. కాబట్టి మేము ఇక్కడ ధర్నాకు దిగాల్సి వచ్చిందని కూడా మొత్తానికి పెల్లెట్ గన్స్ విద్యార్థులపై జంతర్ మంతర్ దగ్గర జరిగిన ఆందోళనలో జెన్జీ పై ఎవరు పెల్లెట్ గన్స్ ఉపయోగించమని ఆర్డర్స్ ఇచ్చారు. దీనిపైన మాకు సమాధానం కావాలి, లేదంటే ఎఫ్ఐఆర్ బుక్ చేయండి అంటూ రాహుల్ గాంధీ వాళ్ళ డీసీపీ ఆఫీస్ ఎదుట బైఠాయించారు. ప్రస్తుతం దానికి సంబంధించి హై డ్రామా కొనసాగుతోంది.